తెలంగాణలో గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల భీభత్సానికి వివిధ ప్రాంతాల్లో 7గురు మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫామ్ గోడకూలి 4గురు మృతి చెందారు. తెలకపల్లి మండలంలో పిడుగుపాటుకు లక్ష్మణ్ అనే బాలుడు మృతి చెందాడు. కీసరలో చెట్టు విరిగి బైక్ పై పడడంతో 2 మృతి చెందారు. మృతులు బొమ్మల రామారంకు చెందిన నాగిరెడ్డి రామరెడ్డి, ధనుంజయ్ అంటూ గుర్తించారు. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గాలివాన భీభత్సానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, తెలంగాణ వ్యాప్తంగా జడివాన భీభత్సం సృష్టించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు మేడ్చల్ జిల్లాతో పాటు అటు నగర్ కర్నూలు జిల్లాలో కూడా జడివాన భీభత్సం సృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు మేడ్చల్ జిల్లా కీసర వద్ద కూడా 2 చెట్టు కూలి చనిపోయిన ఘటనతో పాటు ఇటు నగర్ కర్నూలులో కూడా ఇటు గోడ కూలి పిడుగుపడి గోడ చూడడంతో 4 కార్మికులు చనిపోయినట్టు తెలిసింది. అదే జిల్లాలో మరొక 2 చనిపోయింది. మొత్తంగా ఓవరాల్ గా ఈ రోజు కురిసిన ఇటు జడివానకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే 7గురు చనిపోయినట్టుగా తెలిసింది. ఇటు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కొంత జడివాన భీభత్సం సృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఎదురుగాలతో కూడిన భారీ వర్షం పడింది. వర్షం నేపథ్యంలో కూడా ఇటు చాలా చోట్ల కూడా భారీ చెట్లు, వృక్షాలతో పాటు కరెంటు తీగలు కూడా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రస్తుతానికైతే ఇటు జిహెచ్ఎంసీతో పాటు అటు జిహెచ్ఎంసీలోని మేడ్చల్తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా చాలా చోట్ల ప్రస్తుతానికైతే ఇంకా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. మరొక 24 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన జడివాన పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా గడిచిన కొన్ని గంటల నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నాయి. కొద్ది గంటల క్రితమే హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు ఆదిలాబాద్తో పాటు నిర్మల్, నిజామాబాద్తో పాటు మెదక్, సంగారెడ్డి, ఇటు హైదరాబాద్, మేడ్చల్తో పాటు అటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి కూడా అటు మహబూబ్ నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని గంటల్లో కూడా ఆయా జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఇటు ఉరుములు మెరుపులతో గంటకి 45 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా చేసింది. ఇక దీనికి సంబంధించి కూడా కొన్ని గంటల నుంచి కూడా హైదరాబాద్ అవుట్స్కట్లో కూడా కొంత వర్షం భీభత్సం సృష్టిని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముందుగా హైదరాబాద్లోని జిహెచ్ఎంసీలోని వివిధ జోన్లలో, వివిధ సర్కిల్లో కూడా ఇటు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఒక హెచ్చరికలు అయితే జారీ చేసి ప్రస్తుతానికైతే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని సర్కిల్లో మాత్రమే వర్షం పడుతుంది. అందులో ఉప్పల్తో పాటు ఎల్బీ నగర్తో పాటు ఇటు మియాపూర్ ఏరియాలో అయితే ప్రస్తుతానికైతే వర్షం కురిసింది. ముఖ్యంగా ఎల్బీనగర్ సర్కిల్లో అయితే కొంత ఇటు జడివాన భీభత్సం సృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు వనస్థలిపురంలో పలు కాలనీలోని ఇటు జడివాన భీభత్సం సృష్టించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈదురుగాలతో చాలా కాలనీల్లో కూడా చెట్లు రోడ్డు మీద విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వనస్థలిపురంలోని చాలా కాలనీల్లో కూడా రోడ్ల మీద పార్కింగ్ చేస్తున్న కార్ల మీద కూడా వృక్షాలు విరిగిపడిన పరిస్థితి. బలరాం, తెలంగాణ వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఎంత అలర్ట్ గా ఉంది? ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చినుకు పడిందంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి జీహెచ్ఎంసీ సిబ్బంది ఎటువంటి ఫోకస్ గా అక్కడ ఉన్నారు? గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కొంత ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జిహెచ్ఎంసీ కూడా కొంత అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 10 రోజుల క్రితము జడివాన జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొంత భీభత్సం సృష్టించింది, అతలాకుతలం చేసింది. కాబట్టి వచ్చేదంతా వర్షాకాలం. ఆ నైరుతి ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఎక్కువగా ఇక వర్షం ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఒక 5-10 నిమిషాల పాటు చిన్న వర్షం పడితే రోడ్లన్నీ కూడా జలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాలనీలన్నీ కూడా వరద నీటిలో చిక్కుపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈసారి చాలా ముమ్మరంగా ఏర్పాటు చేస్తుంది. వచ్చే వర్షాకాలం సీజన్ సంబంధించి కావచ్చు, మరొక 10 రోజులలో కూడా నైరుతి పవనాలు తెలంగాణకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలు కూడా ఈసారి
కొంత ఎండాకాలం సీజన్లో కురిచాయి కాబట్టి ఇప్పటికే అప్రమత్తం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదితో అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆ కాలువల పుడికి తీర్త పనులతో పాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా వర్షపు నీరు చేరకుండా వాటి కొంత పడిన వర్షం పడినట్టుగా డ్రైనేజీలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కొంత బల్దియా అప్రమత్తంగా అలర్ట్ గా ఉన్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి కొంత చాలా ఏరియాల్లో కూడా జడివాన బీభత్సం సృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇటు జీహెచ్ఎంసీ తో పాటు ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, థ్యాంక్ యూ కిరణ్. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలుల వాన బీభత్సం సృష్టించింది. తాంసీ మండలం హస్నాపూర్లో బలమైన ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. ఈ చెట్లు అంతర్రాష్ట్ర హైవేపై పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ శివార్లలో వర్షం బీభత్సం సృష్టించింది. కీసరలో చెట్టు విరిగి బైక్ పై పడడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రామరెడ్డి, ధనుంజయులుగా గుర్తించారు. హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో భారీ వర్షం కురిసింది. గాలివానతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఉప్పల్, కాప్రా, నాచారం, మల్లాపూర్, మల్కజ్గిరి, ఘట్కేసర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ సర్కిళ్ల పరిధిలో వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఘట్కేసర్లో చెట్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయి సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కజ్గిరి, తుర్కియాంజల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పడమర, వాయువ్య దిశల్లో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఆగ్నేయ రాజస్థాన్లో ప్రారంభమై మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో కొనసాగిన ద్రోణి వాళ్ళ బలహీనపడింది. దీంతో ఫలితంగానే ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. కాగా నైరుతి రుతుపవనాలు నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. అబ్దుల్లాపూర్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రోడ్డు ప్రక్కన ఉన్న భారీ వృక్షాల కొమ్మలు నేలకూలాయి. చెట్ల కొమ్మలను స్థానికులు రోడ్డుపై నుంచి తొలగించారు. ఈదురుగాలుల ధాటికి షాపులపైన ఉండే రేకులు ఎగిరిపోయాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ ప్రహరీ లోపల ఉన్న భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. దీంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కారు, ఆటో ధ్వంసమయ్యాయి. వనస్థలిపురం నుంచి ఎన్జిఓస్ కాలనీ వెళ్లే రోడ్డుపై మరో భారీ చెట్టు రహదారిపై విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురంలోని రైతు బజార్ వెనకాల ఉన్న పార్కులోనూ పలు చెట్లు విరిగిపడ్డాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, డిఆర్ఎఫ్ టీమ్స్ వృక్షాలను తొలగిస్తూ ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో గాలివాన అతలాకుతలం చేసేసింది. భయంకరమైన ఈదురుగాలులతో జనం భయాందోళనకు గురయ్యారు. గద్వాల నియోజకవర్గంలోని కేటిదొడ్డి, ధరూర్, గద్వాల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వానతో భారీ చెట్లు నేలకొరిగాయి. గద్వాల ఐజార్ రోడ్డులో ఈదురుగాలులకు చెట్లు కూలి రోడ్డు మీద పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గంచాడ మండలంలో పిడుగులతో కూడిన వర్షం భయాందోళనకు గురిచేసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజానీకం సాయంత్రం భీకరమైన ఈదురుగాలులతో కూడిన వర్షానికి భయాందోళనకు గురయ్యారు.